హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కదిరి వ్లాగర్. ఈ రోజు అయితే మనం మన కదిరిలో నరసింహ పాదాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఎలా వచ్చాయనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ప్లీజ్ డూ వాచ్. హిరణ్యకశిపుడిని చంపిన తరువాత నరసింహస్వామి చాలా కోపంతో ఈ ప్రదేశానికి అయితే వస్తారు. వచ్చిన తరువాత స్వామివారి ఆగ్రహాన్ని చూసి సకల దేవతలందరూ చింతిస్తారు. స్వామివారు చాలా ఆగ్రహంతో ఉన్నారు కదా, అలా ఉండకూడదనే ఉద్దేశంతో స్వామివారిని శాంతపరుస్తూ మొత్తానికైతే కదిరికొండ అనేది ఉంటుంది. ఆ కదిరికొండ వారికైతే వస్తారు. ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే స్వర్ణ మార్గంలో ఆ స్వామివారిని శాంతపరుస్తూ వచ్చారు అని అంటారు. కానీ ఏది నిజమో ఏది అబద్ధమో మనకైతే గ్యారెంటీగా తెలియదు అనమాట గాయస్. ఇప్పుడైతే గృహాన కొండపైకి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ఒక గుడి ఉంది, చూడొచ్చు మీరైతే. అలాగే ఇక్కడైతే తులసి కోట కూడా ఉంది. ఇక్కడైతే గరుత్మంతుడి విగ్రహం కూడా ఉంది. ఇక్కడైతే హనుమంతుని గుడి అయితే ఉంది. నేను చుట్టూ తిప్పి చూపిస్తాను, చూడండి గాయస్. ఇక్కడైతే నాగుల కట్ట కూడా ఒకటైతే ఉంది అనమాట గాయస్, చూడొచ్చు మీరు నీట్గా. చూడండి గాయస్, ఇక్కడ గృహకు దారి అని రాసి పెట్టారు. కా అనగా విష్ణు పాదము, అద్రి అనగా పర్వతము అనియు. స్వామివారు పాదాలు మోపినందున ఈ పట్టణముకు కదిరి అని పిలువబడుతుంది. చూడొచ్చు గాయస్, ఇదైతే రాసేదారనమాట. అయితే మనం స్వామివారి పాదాలు అయితే చూద్దాం గాయస్. గాయస్, స్వామివారు వైకుంఠానికి వెళ్ళేటప్పుడు తన పాదాలను ఇక్కడే వదిలి వెళ్ళారు. ఈ గృహకు సప్త ఋషుల గృహ అని పిలువబడుతుంది. గృహలో బంగారం కోసం అయితే దొంగలు అయితే పడ్డారనమాట. అప్పుడే నాకు తెలిసి ఈ విగ్రహాలని పగలగొట్టిండొచ్చు. చూడండి గాయస్, నేను అయితే విగ్రహాలను అయితే చూపిస్తాను. మీరు విగ్రహాలు ఎలా పగిలిపోయి ఉన్నాయో. ఇక్కడ 40 నుంచి 60 అడుగుల శ్వేత నాగుపాము అయితే ఒకప్పుడు ఉండేదన్నమాట గాయస్. నరసింహస్వామి గుడికి వెళ్ళి అక్కడ పాలు తాగి వచ్చేదంట గాయస్. దానికోసం ఒక పెద్ద కడాయిలో పాలు అయితే పెట్టేవారంట. ప్రకృతి అదంతా కదే మూత పెట్టుకుందనమాట గృహను, చూడొచ్చు గాయస్. మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ అయితే ఫాలో చేయండి గాయస్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ నేను ఏ టెంపుల్ గురించి వీడియో తీలో కామెంట్ చేయండి గాయస్, ప్లీజ్ ఫాలో.